పేరుతోనే పరిశుద్ధుడినండి చెప్పగలరా? కానీ ఆయన చెప్పాడు, పరిశుద్ధుడుగా ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఇది ఆశ్చర్యం. ఊరికి ఆయనకి ఆ పేరు రాలేదు. నా పేరు ఒక పేరు ఉంటుంది, ఇంకొకరికి ఇంకో పేరు ఉంటుంది. తల్లిదండ్రులు ఏదో ఊహించి నా బిడ్డ దావీదు వలె ఎదగాలి అని చెప్పి ఇంక దావీదు, నా బిడ్డ ఈ పలానా వ్యక్తిలా ఉండాలని ఆ పేర్లు పెడుతూ ఉంటారు. కానీ మన నిజ జీవితంలో ఆ లక్షణాలని మనము ఉండలేకపోతూ ఉంటాం. ఎందుకంటే మన మానవులం, శరీరంతో ఉండినవారు. కానీ ఆయన దేవుని కుమారుడు, దేవుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధుడుగా ఆయన జన్మించాడు. కాబట్టి మొట్టమొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట, ఆయన జన్మం ఆశ్చర్యం. పరిశుద్ధాత్మగా జన్మించటం ఆశ్చర్యం. తల్లిదండ్రుల కలయిక ద్వారా కాకుండా ఆ దృష్టాంతం అంతా క్రిస్మస్ సందర్భంగా మనందరికీ తెలుసు. మరియా ఉన్నప్పుడు దేవదూత వచ్చి, నువ్వు కుమారుని కంటావు, పరిశుద్ధాత్మ, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దానను అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అందరి వలె జన్మించే బిడ్డ కాదు, దేవుని కుమారుడు నీ ద్వారా జన్మిస్తాడు. ఆయన జన్మం ఆశ్చర్యం ప్రియులారా. రెండో మాటను మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి మాట, ఆయన ఏ విధంగా ఆశ్చర్యకరుడో. యేసుక్రీస్తు వారిని ఈ రాత్రి కాలమందు ఆయన జనన దిన సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనలో ఉన్న ప్రత్యేకత, ఆయన జన్మం ఆశ్చర్యం. రెండోది ఆయన జీవితం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆశ్చర్యంగా జన్మించిన ఆయన జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే 33.5 సంవత్సరాలు ఆయన జీవించిన జీవిత కాలంలో, అనగా ఆయన జన్మించిన ఆ జన్మం నుంచి ఆయన సిలువలో మరణించిన ఆ మధ్య కాలంలో ఉన్న ఆ 33.5 సంవత్సరాల ఆయన జీవితాన్ని ప్రపంచం అంతా మేధావులు, జ్ఞానులు అందరూ పరీక్షిస్తే ఆయన గురించి చెప్పిన ఒక మాట, ఈయన పవిత్రుడు. ఎవరు? ఈ సెలబ్రేట్ చేసుకుంటున్నామే జన్మదినము, ఆయన ఎవరు? పవిత్రుడు, నిర్దోషి, ఏ దోషము చేయలేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మాటలో, చూపులో, నడవడికలో, ప్రవర్తనలో, జీవితంలో, ఏ విషయంలోనూ ఆయన పాపము చేయకుండా పవిత్రుడుగా జీవించాడు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన ఏ కల్మషము లేనివాడు. చాలా ప్రధానమైన మాట, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు. ఎందుకంటే ఆయన జన్మం పరిశుద్ధమైనది. ఎవరైనా ఉన్నారా? అందుకే యెషయా గ్రంథంలో ఊరికే పెట్టేలా, బైబిల్ గ్రంథం కల్పిత గ్రంథం కాదు, ఎవరో నచ్చినట్టు రాసుకున్న గ్రంథం అసలే కాదు. ఇది పరిశుద్ధాత్ముడు దేవుని జ్ఞానముతో రాయబడిన గ్రంథం. కాబట్టి ఎప్పుడో యెషయా గ్రంథంలో రాయబడిన ఆశ్చర్యకరుడు మనం చదువుకుంటున్న యేసు ప్రభు జీవితంలో మనం చూస్తున్నాం. ఆయన పవిత్రుడు, ఆయన ఏ దోషము చేయలేదు. సిలువలో వేలాడుతున్న యేసును చూసి హేళన చేస్తున్న ప్రపంచానికి ఈ మాట చెప్పదలుచుకుంటున్నాం. ఆయన పవిత్రుడు. ఆయన సిలువలో చనిపోవటానికి కారణం ఆయన చేసిన దోషం కాదు. ఆయన సిలువలో చనిపోవటానికి కారణం ఆయన చేసిన పాపం కాదు. ఎందుకంటే ఆయన జీవితమే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. పవిత్రుడు అంటే మనందరికీ తెలుసు కదా, దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కల్మషము లేదు. పాపము లోకములో ఉన్నాడు, కానీ పాపానికి ప్రత్యేకంగా ఉన్న యేసు ప్రభు. రెండవ మాట, ఆయన జన్మం ఆశ్చర్యం. మొదటి మాట ఆయన జన్మం ఆశ్చర్యం. రెండవ మాట ఆయన జీవితం ఆశ్చర్యం. మూడవ మాట చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7 మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. యేసు ప్రభు వారు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన జీవించిన జీవిత కాలంలో అనేక మాటలు, ఇలా మనం ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నామో
ఆయన కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక మాటలు పలుకుతున్నప్పుడు ఆయన మాటలు వింటున్న వారందరూ ఆయన మాటలు చూసి ఏం చేశారు? ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన ఆయన అలాంటి వాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవాతి దేవుడు. దేవుడు ఒక నరుడుగా రావటం ప్రపంచ చరిత్రలో సువార్త. యేసు ప్రభు జననం అంటే ఏంటో తెలుసా? చరిత్రలో ఒక్కసారే జరిగింది, ఇక ముందు ఎప్పుడు జరగనిది, ఇంకెప్పటికీ జరగనిది. ఒక్కసారి జరిగింది యేసు ప్రభు వారి జన్మం. ఆయన బోధలు ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన జన్మం ఆశ్చర్యం. 3 మాటలు మనం చూసుకున్నాం. 4వ మాటలోకి వెళ్దాం. అక్కడే మత్తయి సువార్త 11వ అధ్యాయం. అన్ని బైబిల్ గ్రంథంలోంచి తీసే మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేవచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఆయన చేసిన ప్రతి కార్యము ఆశ్చర్యమే. ఆయన చేసిన ప్రతి కార్యం ఆశ్చర్యమే. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కాళ్ళు లేని వారికి ఆయన అలా టచ్ చేయగానే, ముట్టుకోగానే కాళ్ళు లేని వారికి కాళ్ళు వచ్చినాయి. పుట్టి గుడ్డివానికి అంటే పుట్టుకతోనే గుడ్డివాడికి యేసు ప్రభు వారు చేతులు ఉంచగానే చూపు వచ్చింది. పక్షవాయువు గల వారిని ముట్టుగానే ఆయన లేచాడు. ఎంత శక్తి ఉంది ఆయనలో! ఆయన ఎంత ఆశ్చర్యకరుడు! ఈ లోకంలో ఏ వైద్యులకి సాధ్యం కాని, ఆఖరికి ఆయన వెళ్తూ ఉంటే ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు ముట్టుకుంటే ఆమె రోగము నయమైపోయింది. ఆయన చేసిన ప్రతి కార్యం ఆశ్చర్యమైంది. బైబిల్ గ్రంథంలో వాటి గురించి బైబిల్ చెప్తున్న మాట ఆశ్చర్యకార్యాలు. సముద్రం మీద నడిచిన వాడు. ఎవరైనా నడవగలరా? నడిచి చూడండి, నీళ్ళల్లో పడిపోతాం, చనిపోతాం. సముద్రం మీద నడిచిన వాడు, గాలి తుఫానులను అణచినవాడు, సముద్రమును అణచినవాడు, సముద్రమును 2 పాయలుగా చీల్చినవాడు, తన ప్రజల్ని సముద్ర మార్గము గుండా ఆరిన మీద నడిపించినవాడు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఇచ్చి కాపాడిన దేవుడు, పక్షవాయువు గలవారిని ఆయన స్వస్థపరిచిన దేవుడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఎన్నని చెప్పగలం. బైబిల్ గ్రంథంలో లెక్కకు మించినన్ని కార్యాలు ఉన్నాయి. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన పనులు ఆశ్చర్యం. కొన్నిసార్లు మనం కూడా వింత వింత పనులు చేస్తుంటే చూసి ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అది ఈ లోకంలో వింత. కానీ ఆయన చేసిన వింత అనేక మందిని బాగు చేసిన వాడుగా. మనం చదువుకున్న మాటలో గుడ్డివారు చూపు పొందారు. ఏ ఆపరేషన్ లేకుండా, ఏ సమయం లేకుండా. ఆఖరికి ఉమ్మిని అసహించుకునే మనము ఆయన ఉమ్మితో ఒక గుడ్డివాని దగ్గర అద్దితే చూపు ప్రసాదమైంది. అంటే ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడో మనం చూసుకుంటూ ఉన్నాం. 4 మాటలు. ఎందుకు యేసు ప్రభు వారు ఆశ్చర్యకరుడు అంటే ఆయన జన్మం ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన బోధలు ఆశ్చర్యం, ఆయన చేసిన పనులు ఆశ్చర్యం. 5వ మాటను కూడా మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటలకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి 49వ మాట 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరువబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచబడెను.
వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి, ఆయన చనిపోయటం కూడా ఒక ఆశ్చర్యమే. ఆయన జన్మం ఎంత ఆశ్చర్యమో ఆయన మరణించటం కూడా అంతే ఆశ్చర్యం. ఈ లోకంలో రోజుకి కొన్ని కోట్ల మంది చచ్చిపోతున్నారు. ఏమీ ప్రకృతిలో ఏ వైపరీత్యం కలగట్లేదు. కానీ ప్రపంచంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏం జరిగిందో మనం చదువుకున్నాం. ఎక్కడైనా మనం జ్ఞానం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు చరిత్ర గ్రంథాలు తీసి చదువుదాం. ఇప్పటి వరకు సృష్టి ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లలో మరణించారు. కానీ ప్రపంచ చరిత్రలో ఒక మనిషి చనిపోయినప్పుడు ఏమైందండి? భూమి వణికింది, బండలు బద్దలాయని. మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి ప్రపంచమంతా చీకటిమయమైంది. ఎందుకంటే ఒక మానవుడుగా చనిపోతే సృష్టికి ఏమీ జరగదు. కానీ ఒక దేవుడు పాపులమైన మన కోసం చనిపోయినప్పుడు సృష్టి సహితం ఆ మరణాన్ని చూడలేకపోయింది. ఇప్పుడు రాత్రి చీకటి అయింది కాబట్టి లైట్ వేసుకున్నాం. కానీ యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి చిమ్మ చీకటి అయింది. ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో తెలుసా? మనందరినీ రక్షించటానికి. మనందరము పాపులమై ఉంటుండగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ భూప్రపంచం మీద ఎవరు పరిశుద్ధులు లేరు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. మనల్ని నరకము నుంచి పరలోకానికి తీసుకువెళ్ళడానికి యుగ యుగాలు కాలుతున్న అగ్నిగుండంలో మనం చనిపోతే, ఇలానే ఉండి మరణిస్తే, పాతాళం అనే అగ్నిగుండం ఉంది. అందులో పడటం దేవుడికి ఇష్టం లేక మనల్ని రక్షించటానికి మనకు రావలసిన ఆ శిక్షను యేసు ప్రభు వారు సిలువలో మరణించారు. ఆయన్ని తీసుకువెళ్ళి ఈ లోకంలో ఉండే న్యాయమూర్తుల దగ్గర నిలబడినప్పుడు జడ్జి గారు అంటున్నారు, ఈయనలో ఏ నేరము నాకు కనబడలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తీర్పున జడ్జి, న్యాయమూర్తి చెప్తున్న మాట. ఈయనలో ఏ నేరము నాకు కనబడలేదు, తీసుకెళ్ళిపోండి. మళ్ళీ ఇంకొక న్యాయమూర్తిని దగ్గరికి తీసుకెళ్లారు. ఈయనలో ఏ నేరము నేను చూడలేదు, ఏ నేరము చూడలేదు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? ఇప్పుడు వరకు 2024 ఈ డిసెంబర్ నెల చివరి వరకు యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డల్లో తప్పులు చూపించగలుగుతున్నారేమో, కానీ యేసు ప్రభు జీవితంలో ఏ తప్పు చూపించిన వారు చరిత్రలో ఇప్పుడు వరకు లేరు. ఎవరన్నా ఉంటే సంతోషం, రుజువులు ప్రకంగా చూపించుకోవచ్చు. ఎంతో మంది ప్రయత్నం చేశారు యేసు ప్రభువులో తప్పును వెతకాలని. ఎంతో మంది ప్రయత్నం చేశారు బైబిల్ గ్రంథంలో తప్పులు వెతకాలని. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మాలాంటి జీవితాల్లో తప్పులేమన్నా ఉన్నాయేమో, కానీ ఆయన ఏ నేరము చేయనివాడు. ఆయన పవిత్రుడు, ఆయన ఏ దోషము చేయలేదు. కానీ క్రూరమైన ఆ సిలువ మరణం పొందాడు. ఎవరి కోసం? రాత్రి కాలమందు దేవుడి వాక్యం మన కోసమే ప్రకటించబడుతున్నాడు. ఎవరి కోసం? మనందరి కోసం. దుమ్ము ధూళి లాంటి వాళ్ళం మనము. మహా అంటే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బతుకుతాం. మనలాంటి వారి కోసం ఒక దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. మనందరము బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన పాప క్షమాపణ కలగదు. మనం చేసిన పాపము ఎద్దును కట్ చేయడం ద్వారా, మనం చేసిన పాపం గొర్రెను కట్ చేయడం ద్వారా, మనం చేసిన పాపం మేకను కట్ చేయడం ద్వారా పాప విమోచన కలగదు. కానీ ఒక పరిశుద్ధమైన రక్తం మానవాల్ని శుద్ధి చేయటానికి, మానవాల్ని కడగటానికి. ఒక అపవిత్రుడు ఇంకొక అపవిత్రుడిని సరిచేయలేడు. ఒక మంచివాడే ఇంకొక మంచివాడిని సరిచేయగలడు. మనందరము పాపాత్ములమై ఉంటుండగా దేవాతి దేవుడు మనల్ని రక్షించటానికి కలువరి సిలువలో ఆయన చనిపోవలసి వచ్చింది. ఆయన కార్చిన అమూల్యమైన రక్తం. ఎంత దేవాతి దేవుడు! ఇందాకడే మనం చూసుకున్నాం, ఆయన జన్మం ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం. కానీ మనందరి కోసం ఆయన మౌనం వహించి కలువరి సిలువలో ఆయన మరణించాడు. ఎంత ఘోరంగా ఆయన మన కోసం సిలువ మానుపై ఎక్కాడు. కొరడాలతో ఆయన్ని కొట్టారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, ఉమ్మి వేశారు, చెంప వెంట్రుకలు పీకారు, వేసుకున్న వస్త్రాలను తీసివేశారు. న్యాయమూర్తి అంటున్నాడు, ఈయన మీద నేను శిక్ష విధించడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఈయనలో ఏ దోషము చేయలేదు.
కానీ ఆయన సిలువలో అనగా చేతుల్లో కాళ్ళల్లో మేకులతో ఆయన్ని సిలువ కొట్టారు. అప్పుడు ఆయన మనసున్న ఒక మాట ఏం తెలుసా? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. ఆయనను కొట్టిన వారిని క్షమించిన దేవుడు. యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన క్షమించే దేవుడు. ఈ క్రిస్మస్ పండగ దినం సందర్భంగా, యేసు ప్రభు వారి జన్మ దినం సందర్భంగా యేసు ప్రభు వారు పలుకుతున్న మాట, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు. మన కోసమే ఆయన జన్మించాడు. ఎవరెవరి కోసమో కాదు, కానీ తప్పిపోతున్న మన జీవితాల్ని సరైన మార్గంలోకి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు సృష్టి ఆయనను చూడలేదు. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది: ఆకాశం ఆయనదే, సూర్యుడు ఆయనదే, చంద్రుడు ఆయనే, కలుగుగాక అంటే కలిగిపోయింది. మనం ఒక బిల్డింగ్ నిర్మించడానికి నెలలు అనేక మందిని నిర్మిస్తాం, కానీ మనం చూస్తున్న ఈ సృష్టి అంతా ఆయన కలుగుగాక అంటే కలిగించింది. ఆకాశమా కలుగుగాక అంటే క్షణాల్లో జరిగిపోయింది. భూమి కలుగునుగాక అంటే సముద్రాలు కలుగునుగాక అంటే కలిగిపోయింది. అలాంటి దేవుడు సిలువలో చనిపోతున్నప్పుడు సృష్టి ఆయనను చూడలేక భూకంపం వచ్చింది, బండలు బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి, సూర్యుడు అదృశ్యుడయ్యాడు. కొన్ని గంటల పాటు ప్రపంచమంతా చిమ్మ చీకటి అయింది. ఇది ఆశ్చర్యం కాదంటారా? కొన్ని కోట్ల మంది మరణిస్తుంటే ఏ మరణానికి లేని ఒక కార్యం యేసు ప్రభు వారి మరణం ఒక ఆశ్చర్యం. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. సూర్యుడు చూడలేక, చంద్రుడు చూడలేక, నక్షత్రాలు చూడలేక, భూమి చూడలేక, సమస్తము ఒక మానవుడుగా దిగి వచ్చిన దేవుడు సిలువలో చనిపోతుంటే అది చూడలేకపోయారు. 5 మాటలు మనం చూసుకున్నాం. 6వ మాట కూడా మనం చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. యేసు ప్రభు చనిపోయాడు. ఆయన ముందే చెప్పాడు, నన్ను చంపేస్తారు, కానీ నేను 3 రోజుల తర్వాత నేను లెగుస్తాను. ఎవరన్నారా ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి లేచిన మానవుడు ఎక్కడైనా ఉన్నాడా? చరిత్రలో కూడా మనం చూసి ఉండం. చనిపోయాడు, ఆయన్ని సమాధిలో పెట్టారు. ఆయన్ని చంపేసిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజు దగ్గరికి వచ్చి, అయ్యా ఈయన్ని లోపల పెట్టాము, ఈయన ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అంటే రాజు ఆజ్ఞ ఇచ్చాడు, మీకు చేతనైనంత వరకు సెక్యూరిటీని పెట్టుకోండి అంటే యేసు ప్రభువుని తీసుకువెళ్ళి సమాధిలో పెట్టి సైనికులందరూ ఆ సమాధి దగ్గర ఉంటే ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున ఏ సైనికులు, ఏ సైన్యం, ఏ ఆయుధాలు, ఏ వస్త్రాలు, ఏ సాఫ్ట్వేర్లు, ఏ టెక్నాలజీ, ఏ మానవ శక్తి, ఏ ఆర్మీ, ఏ ఎయిర్ ఫోర్స్ ఆయనని బంధించటానికి అసాధ్యం. ఎందుకంటే ఆయన మానవుడు కాదు, ఆయన దేవునిగా ఈ లోకానికి ఒక నరుడుగా మన స్వరూపంలో వచ్చాడు. కానీ ఆయన దేవుడు. ప్రపంచమంతా వెళ్ళి ఆ సమాధి దగ్గర ఉన్న ఆయన చెప్పాడు, ఆదివారమున నేను లెగుస్తాను. ప్రపంచం అంతా ఆ 27వ అధ్యాయంలో మనం చదివితే అందరూ రాజు దగ్గరికి వెళ్ళి, మాకు సమాధి దగ్గర కావాలంటే ఒక మాట ఉంది తెలుగు బైబిల్లో, మీ చేతనైనంత మట్టుకు మీరు సమాధిని భద్రం చేయండి అని 27వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తాం. అంటే చేతనైనంత వరకు అంటే ఎంత కుదిరితే అంత. కోట్ల మంది సైనికులు ఎవరన్నా ఆపగలిగారా? ఆయన చనిపోయాడు, ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున తిరిగి లేచాడు. ఒకే ఒక మానవుడు చనిపోయి తనంతట తాను తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. చివరి మాట మనం చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త చివరి మాట, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 51వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 51వ వచనం, 51, 52. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. ఇది 7వ ఆశ్చర్యం. చనిపోవటం, చనిపోయిన వాడు తిరిగి బతకటం అందరూ చూస్తూ ఉండగా ఆయన ఆకాశములోకి ఎత్తబడటం.
నేను ఎగరగలను పైకి? ఇప్పుడు నేను వాక్యం చెప్తూ పైకి ఎగిరితే ఇప్పుడు నేను కొత్త దేవుడిని అయిపోతాను ఈ మధ్యలో కదా, అవుతానే లేదా? వెంటనే నా కోసం ఒక గుడి కట్టిస్తారు. ఎందుకు అంటే మీలో లేని శక్తి నాలో ఉంది కాబట్టి. ఏంటి ఆ శక్తి? నేను పైకి ఎగరగలను. ఏ ర్యాకెట్ సపోర్ట్ లేకుండా, ఏ ప్లేన్ సపోర్ట్ లేకుండా, ఏ టెక్నాలజీ సపోర్ట్ లేకుండా, ఏ వస్తువు సపోర్ట్ లేకుండా నా అంతటి నేను లెగిసిపోవటం అనేది మానవులకు అసాధ్యం. కానీ యేసు ప్రభు వారు ఈ విధంగా అందరూ చూస్తూ ఉండగా ఆయన చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వచ్చిన పని అయిపోయింది. మానవులందరినీ రక్షించటానికి ఒక పావన పుణ్య రక్తం అవసరమైంటుండగా ఆ పుణ్య రక్తం నేనే కాబట్టి వచ్చాను. మీ అందరి కోసం చనిపోయాను, తిరిగి లేచాను, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను పరలోకానికి, స్వర్గానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇది ఆశ్చర్యం. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. యేసు ప్రభు శిశువుగా ఈ లోకంలో జన్మించాడు. కానీ ఆయనకున్న లక్షణం, ఆయన ఆశ్చర్యకరుడు. 7 ఆశ్చర్యకార్యాలు. ఎందుకు ఆయనని ఆశ్చర్యకరుడు అంటారో మనం 7 మాటలు మనం చూసుకున్నాం. ఏంటవి? ఆయన జన్మం ఆశ్చర్యం. రెండోది ఆయన జీవితం ఆశ్చర్యం. మూడోది ఆయన చేసిన మాటలు బోధలు ఆశ్చర్యం. నాలుగోది ఆయన చేసిన పనులు ఆశ్చర్యం. ఐదోది ఆయన మరణం ఆశ్చర్యం. ఆరోది ఆయన తిరిగి లెగవటం ఆశ్చర్యం. ఏడోది ఆయన ఆరోహణమై వెళ్ళిపోవటం ఆశ్చర్యం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, పేతురు రాసిన మొదటి పత్రికలో, మీరు ఆశ్చర్యకరమైన చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు. మనందరము చీకటి వారం, చీకటి పాపానికి సాదృశ్యం. యేసు ప్రభు ఈ రాత్రి కాలం ముందు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన మనలందరినీ ఆహ్వానిస్తున్నాడు. కుల భేదం లేదు, వర్గ భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, భాష భేదం లేదు, దేశ భేదం లేదు. ఇది మతం కాదు, ఇది మార్గం. మతం అని మనం భ్రమలో అనుకుంటూ ఉన్నాం. ఇది మతము కాదు, ఇది మతము కాదు, మత మార్పిడి కాదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తున్న మాట, నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. కానీ నా మార్గంలోకి రమ్మన్నాడు, కానీ నా మతంలోకి రమ్మనలేదు. ఆయన మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. మనందరము పాపులమై ఉంటుండగా మనల్ని రక్షించటానికి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇది మార్గం, ఇది మతం కాదు. యేసు ప్రభు జీవితాల్లో నమ్ముకుంటే ఆశ్చర్యకరమైన ఆయన వెలుగు. ఎందుకంటే ఆయన వెలుగుమయమైన వాడు. యేసు ప్రభు వారు పరలోక పట్టణంలో ఎలా ఉన్నారంటే తేజోమయమైన స్థితిలో, ఎవరూ సమీపించరాని స్థితిలో, కనీసం ఆయనను చూడటానికి కూడా శక్తి సరిపోనంత వెలుగుమయమై ఉన్నాడు. ఆ వెలుగును సృష్టించిన వాడు కాబట్టి అంత వెలుగు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ వెలుగులోకి వస్తారు. నేను కూడా ఒకప్పుడు హైందవ కుటుంబంలో జన్మించిన వాడిని. అనేక ప్రాంతాలకు తిరిగిన వాళ్ళమే తల్లిదండ్రుల ద్వారా. ఇలానే ఒక సువార్త కూడికలో ప్రభు వాక్యమును అంగీకరించి నా మార్గాన్ని, నా జీవితాన్ని, నా బ్రతుకుల్ని మార్చుకొని యేసు ప్రభు మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను. నా మార్గం మారిందే కానీ నా పేరు మారలా. నా జన్మించినప్పుడు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీకాంత్, ఇప్పుడు నా పేరు శ్రీకాంతే. కానీ నా జీవితం మారింది. నేను వెలుగులో ఉన్నాను. నేను ఇప్పటికిప్పుడు చనిపోతే పరలోకంలోకి వెళ్తాననే నిరీక్షణ ఉంది. పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు ఏ పనులు చేయమంటలా. దేవా నేను పాపిని, నన్ను రక్షించు అని ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు క్షమించేవాడు. దీనికి ఏమి కార్యాలు, స్టెప్పులు, ప్రొసీజర్లు ఏమీ అవసరం లేదు. ఏ కార్యాలు చేయని అవసరం. మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడే కళ్ళు మూసుకొని పశ్చాత్తాపంతో దేవా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అంటే ఆయన క్షమిస్తాడు. ఇక నుంచి దేవుని కోసం మనం జీవించాలి. అంటే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో ఆ మాటలు మనం విని చదువుతూ దాని ప్రకారం జీవిస్తే దేవునికి ఇష్టలుగా ఉంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ షారోన్ క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ఈ యేసు ప్రభు జనన దినము సందర్భంగా పురస్కరించుకొని మనం కూడుకొని ఉన్నాము. ఆ యేసు ప్రభు వారిలో ఉన్న ఒక దివ్యమైన లక్షణం, ఇందాక మనం అనుకున్నాం 700 లక్షణాలు, అందులో ఒక లక్షణం ఆయన ఆశ్చర్యకరుడు. మన జీవితాల్ని ఆశ్చర్యకరంగా చేస్తాడు. యేసు ప్రభుని నమ్ముకుందాం, ఆయన మార్గంలోకి వెళ్దాం, ఆశ్చర్యకరమైన జీవితాన్ని మనం గడుపుతాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగా.